హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేమైతే ఘర్బరక్ షాంబిగా టెంపుల్ నుంచి చిదంబరం వెళ్తున్నాము. సో 3 days ట్రిప్ అని చెప్పాను కదా, ఇది లాస్ట్ డే అనమాట. అండ్ ఇది లాస్ట్ టెంపుల్ విజిట్ చేయబోతున్నాము. అదే చిదంబరం నటరాజస్వామి టెంపుల్. సో దానికోసం మేము ఎర్లీ మార్నింగ్ 4కి లేచాము. అండ్ 4 to 4:30కి ఫ్రెష్ అప్ అయిపోయి, ఎవరైతే మమ్మల్ని స్టేషన్ నుంచి టెంపుల్ వరకు పికప్ చేసుకున్నారో ఘర్బరక్ షాంబిగా టెంపుల్కి, ఆటో డ్రైవర్కి కాల్ చేస్తే మమ్మల్ని పికప్ చేసుకొని స్టేషన్లో డ్రాప్ చేశారు. సో మేము అరౌండ్ 5:30 కల్లా చిదంబరం స్టేషన్లో దిగిపోయాము. స్టేషన్ నుంచి జస్ట్ 1 to 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మన నటరాజస్వామి టెంపుల్. సో మేమైతే అరౌండ్ 5:30కి అట్లా దిగిపోయిన తర్వాత టెంపుల్కి రీచ్ అయిపోయాము. టెంపుల్ బయట నుంచి చూస్తేనే ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఇంకా లోపలికి వెళ్తే ఇంకెంత బ్యూటిఫుల్గా ఉంటుందా అని నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేశాను. టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్స్ అవన్నీ చూడడానికి చాలా ఎగ్జైటెడ్గా ఉండే. అండ్ నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలి అన్నది నా చైల్డ్హుడ్ డ్రీమ్ ఉండే. సో నేను ఇక్కడ నటరాజ స్వామికి ప్రే చేసుకోవాలని నేను అనుకున్నాను. లైక్ నేను అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం నేను క్లాసికల్ అటైర్ వేసుకొని ఒక్కసారైనా నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేసేలాగా నన్ను దీవించు స్వామి అని నేను ఆ దేవుడిని మొక్కుకున్నాను. నేను అదొకటి మొక్కుకున్నాను దేవుడిని, ఇంకా వేరే కోరికలు మొక్కుకోలేదు. సో అదైతే నాకు ఫుల్ఫిల్ అయిపోయింది. నా లైఫ్లో వన్ ఆఫ్ ద డ్రీమ్ ఉండే, అది ఫుల్ఫిల్ అయిపోయింది స్వామిని నేను కోరుకున్న తర్వాత. సో నేను ఎవ్రీ టెంపుల్ తమిళనాడులో విజిట్ చేసిన ప్రతిసారి అక్కడ దొరికే ఫ్లవర్స్, టెంపుల్ ముందు దొరికే ఫ్లవర్స్ పెట్టుకున్నాను. లైక్ మన కల్చర్, మన ట్రెడిషన్స్ని మనం ఎప్పుడు మిస్ చేయొద్దు అని. మనం ఎవ్రీడే లైఫ్లో చాలా బిజీగా ఉంటాం ఫ్యామిలీతోటి, వర్క్ తోటి. సో ఇలా బయటకి మనం టెంపుల్ విజిట్స్కి వచ్చినప్పుడైనా అట్లీస్ట్ మన ట్రెడిషన్స్, మన కల్చర్స్ని, మన రూట్స్ని మర్చిపోకుండా ఆ ఎసెన్స్ని ఫీల్ అవ్వాలి అని నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ టెంపుల్కి వెళ్తే మస్ట్ అండ్ షుడ్ ఫ్లవర్స్ కొని పెట్టుకుంటాను. అండ్ హియర్ ది టెంపుల్ వ్యూ అనమాట. ఎంట్రన్స్ ఎంత బాగుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్కల్ప్చర్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ యాక్చువల్లీ టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకు నటరాజస్వామి దర్శనం అరౌండ్ 7:30 కల్లా ఉంటుంది. సో మేమైతే 5:30కి వచ్చాము కదా. యాక్చువల్లీ 7 o'clock అలా ఉండే. సో పేట లగేజ్ పెట్టుకొని ఫ్లవర్స్ కొనుక్కొని ఇంకా ఎంట్రన్స్ ఇంకా అక్కడక్కడ స్కల్ప్చర్స్ అన్నీ చూసేసరికి 6 అలా అయింది. ఇంకా మేము 6 నుంచి 7 దాకా దేవుడి దర్శనం కోసం వెయిట్ చేసాము. సో ఎర్లీ మార్నింగ్ ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది టెంపుల్ అయితే. అండ్ అక్కడ చేసే భజనలు ఏవైతే ఉంటాయో అవి చాలా చాలా బాగుంటాయి దేవుడిని మేల్కొల్పడానికి. అండ్ టెంపుల్ స్పెషాలిటీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ వెరీ హిస్టారికల్ ప్లేస్. లైక్ ఆకాశలింగం, వన్ ఆఫ్ ది 5 elements ఒక లింగం. లైక్ ఇట్స్ అన్ ఎంప్టీ స్పేస్ బిహైండ్ నటరాజస్వామి స్టాచ్యూ. దట్ మీన్స్ గాడ్ హ్యాస్ నో షేప్ అన్నమాట. సో మనం we just have to look into that emptiness and we have to pray to God that God has no shape, nothing. We just have to believe that there is a God and that emptiness is a God ante. సో మా టెంపుల్ విజిట్ అయితే అయిపోయింది. అరౌండ్ 7:30 కల్లా దేవుడిని దర్శించుకున్నాం అండ్ చిన్న ఒక పూజ కూడా చేయించేసుకున్నాము టెంపుల్ లోపలనే. అరౌండ్ 8 o'clock వరకు మాది అయిపోయింది దర్శనము. సో అక్కడ నుంచి మళ్ళీ మేము బయలుదేరిపోయాము 8:30కి అట్లా. 8 o'clockకి మేము దర్శనం అయిపోగానే వెంటనే స్టార్ట్ అయ్యాం. బికాస్ మాకు 8:30కి ఇంకొక ట్రైన్ ఉంది, లైక్ ఫ్రమ్ చిదంబరం టు కుంభకోణం. సో ఫ్రమ్ దేర్ వీ హ్యావ్ టు గో టు చెన్నై అండ్ దెన్ ఫ్రమ్ చెన్నై టు వీ హ్యావ్ టు రీచ్ హైదరాబాద్. సో అట్లయితే నా 3 days ట్రిప్ చాలా బ్యూటిఫుల్గా, చాలా స్మూత్గా అయిపోయింది. మా బాబు అయితే అస్సలు విసిగించలేదు, చాలా చాలా మంచిగా ఉన్నాడనమాట, అస్సలు సతాయించలేదు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ దట్ నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.